ప్రతి ఒక్కరికి వారి యొక్క కర్తవ్యం ఏదైనా ఉంది అని చెప్పవలసి వస్తే ఎవరికి కేటాయించిన పనిని వారే బాధ్యతతో చేసినప్పుడు ఆ పని చేయుటకు అధికారం కూడా వారికే ఉంటుంది అని తెలుసుకుంటూ మీరు చేస్తున్న పనిపై మాత్రమే దృష్టి పెట్టండి. పని చేయడం వలన వచ్చే ఫలితంపై కాదు. ఫలితంపై ఎటువంటి హక్కు మీకు ఉండదు. ఎందుకు ఇలా చెప్పవలసి వస్తుందంటే ఫలితం అనేది అనేక కారణాలపై ఆధారపడి ఉంటుంది. ఫలితం అనేది పాజిటివ్, నెగటివ్ మరియు న్యూట్రల్ ఏదైనప్పటికీ ఆ ఫలితానికి కారణం మీరే అని భావించకండి. ప్రతి పనిలోనూ ఫలితాలే మీకు ప్రేరణ కాకుండా జాగ్రత్త పడండి. అంతేకాక ఏ పనైనా సరే చేయకుండా సోమరిపోతులా ఉండడానికి ఆసక్తిని చూపవద్దు. ప్రతి పనిని నిస్వార్థంగా చేయండి.